భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ స్థానంలో నూతన అసెంబ్లీ నిర్మాణం చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బాలయ్య అభిమానులు ఖమ్మంలో నల్ల రిబ్బన్లు కట్టి నిరసన తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు యువత నాయకులు నల్లమల రంజిత్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, మధు, తారక్, శేఖర్, రాజేశ్వరి, ప్రభు, రామకృష్ణ, సురేష్, నరేష్, ఉదయ్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు నల్లమల రంజిత్, ఖమ్మం తెలుగు యువత. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా ఎన్టీఆర్ ఘాట్ సమాధిని గురించి ఏదో మాట్లాడాడు. ఆ మాటను వెనక్కి తీసుకోకపోతే బరాబర్ జాగ్రత్త, ఎవరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎవరు జోలికి రాని కానీ మా ఎన్టీఆర్ జోలికి, మా నందమూరి ఫ్యామిలీ జోలికి వస్తే బరాబర్ ఏ నోటితో అన్నాడో ఆ నోటితో కట్ చేయడానికైనా మేము రెడీగా ఉంటాం. ఖమ్మం జిల్లా నందమూరి అభిమానులతో పెట్టుకోకూడదు. మా ఖమ్మం జిల్లా నందమూరి అభిమానులు మరి తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేయడానికైనా రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ ఘాట్ కన్నా ముట్టుకుంటే ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. మా ఓటర్తో గెలిచిన కాంగ్రెస్ నాయకులు మీరు ఒకసారి ఆలోచించండి. నందమూరి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఎవరైనా కూడా మా మాట ఒక్కసారి వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖమ్మం జిల్లా నందమూరి బాలయ్య బాబు తరఫున ఎవరి జోలికైనా వెళ్ళండి. నందమూరి ఫ్యామిలీ జోలికి, తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ జోలికి వెళ్తే ఖబర్దార్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోరుకుంటూ మీ నల్లమల రంజిత్, ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ.